సో మొత్తానికి రేగొండ మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ చూస్తున్నారు కదా, గాడిద గుడ్డు అని చెప్పేసి వినూత్న రీతిలో కాంగ్రెస్ పార్టీ అయితే ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఇక ఈ గాడిద గుడ్డు అనేది ఎందుకు పెట్టిరని ఒకసారి మనం చూస్తే కనుక, మరి తెలంగాణకు ఏదైతే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప ఏం లేదనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రచారాన్ని చాలా వినూత్నంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే ఇది సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ మరి తనదైన శైలిలో ఈ యొక్క తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వేటినైతే విస్మరించిందో, ఏదైతే కాజిపేటకు సంబంధించినటువంటి కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి అతిపెద్ద జాతీయ ఏదైతే హోదా దక్కించడంలో కావచ్చు, అదేవిధంగా బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి అంశాలను, దాదాపు 10 అంశాలను ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అడిగినప్పటికీ కూడా అది విస్మరించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఉత్తరాది రాష్ట్రాలతో సమానంగా వాటాను కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. ఇట్లా 10 అంశాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అడిగినా కేంద్రం విస్మరించిందని చెప్పేసి 10 అంశాలతో ఇక్కడ బ్యాక్ డ్రాప్ లో వచ్చేటటువంటి విధంగా 10 అంశాలను చేర్చి మొత్తానికైతే తెలంగాణకు మరి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది మరి గాడిద గుడ్డు తప్ప ఏం లేదనేటటువంటి విధంగా వినూత్న రీతిలో ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రేగొండ మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ ప్రాంగణంలో దీన్ని పెట్టడం జరిగింది. ఇదైతే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు ప్రచారంలో.